డైలీ వీడియో 60 టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 3:51 వస్తుంది. డేట్ కానీ చూసుకుంటే 10/4/2022. ఏదైతే మనకి ఆటో వర్క్ ఉందో ఆటో వర్క్ అనేది మెకానిక్ సంబంధించిన మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది భయ్య. ఒకసారి అంటే మెకానిక్ వర్క్ కంప్లీట్ అయిపోయింది కదంటే ఇంకా ఆటో వర్క్ అయిపోయినట్టు కాదు. ఇప్పుడు ఇక్కడ నుంచి మెకానిక్ వర్క్ అవ్వగానే మళ్ళీ టాప్లో సీట్లు కాడ పడాలి. టాప్లో సీట్లు అయిపోగానే మళ్ళీ ఎలక్ట్రిషియన్ కాడ పోవాలి. ఎలక్ట్రిషియన్ కాడ పోయేటప్పుడు ఏంటంటే ఎలక్ట్రిషియన్ కాడ నుంచి మళ్ళీ మెకానిక్ కాడ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మళ్ళీ క్రియేట్ అవుతే మళ్ళీ మెకానిక్ కాడ రావాలి. మెకానిక్ కాడ సరి చేసుకుని ఏదైతే ఫ్రంట్ బ్యాక్ గ్లాసులు ఉన్నాయో ఈ గ్లాసులు అనేది ఫిట్టింగ్కి మళ్ళీ ఏరే దగ్గర పోవాలి. ఆ తర్వాత అప్పుడు రోడ్డు మీదకి వస్తుంది. టోటల్గా చూసుకుంటే ఫస్ట్ ఒక మెకానిక్, ఒక టింకరు, ఒక పెయింటరు, ఒక టాపు, తర్వాత చూసుకుంటే మళ్ళీ ఎలక్ట్రిషియను, మళ్ళీ లేత్ వరకు దాదాపు ఒక 7 మంది కాడ తిరిగితే ఒక బండి అనేది రెడీ అవుతుంది. మనకి బైక్ విషయంలో కానీ చూసుకుంటే స్ట్రైట్గా మెకానిక్ అనేది డీల్ చేస్తారు. ఆటో విషయంలో ఏంటంటే కస్టమర్ తిరుక్కోవాలి. ప్రతి ఒక్క దగ్గర మెకానిక్ తిరగాలంటే చాలా అయితే అయిపోద్ది. ఇప్పుడు టోటల్గా మన వర్క్ ఆటో అనేది రెడీ అయిపోయింది కదా. అసలు ఈరోజు ఏం వర్క్ జరిగింది ఏంది అనేది మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఓకే ఈ రోజు జరిగిన వర్క్ అని చూసుకుంటే ఆల్మోస్ట్ నిన్నటికి ఈ రోజుకైతే మీకు అర్థం అయిపోయింటుంది. పైన ఇమేజెస్లో అయితే చెక్ చేసుకోండి. నిన్న ఇమేజెస్ ఈరోజు రైట్ సైడ్లో కనబడేది వచ్చేసి ఈరోజు ఇమేజెస్. ఆల్మోస్ట్ ఏంటంటే ఈరోజు ఆల్మోస్ట్ టోటల్ వర్క్ మెకానిక్ సంబంధించిన వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా సీట్లు టాపులు పోవాలి, తర్వాత ఎలక్ట్రిషియన్ గడిపోవాలి, తర్వాత స్టిక్కరింగ్ గడిపోవాలి, తర్వాత గ్లాసులు అంటే ఫ్రంట్ బ్యాక్ గ్లాసులు ఉన్నాయి. అంటే ఈరోజు కానీ చూసుకుంటే వెనకాల ఇంజిన్ డోరు, ఇంజిన్ సంబంధించిన కేబుల్స్ అయితే అన్ని కనెక్షన్ చేశాను. వెనకాల బంపరు, ఈ బంపరు లోపల లైటింగ్ కానీ సెట్ చేశాను. అదేవిధంగా ఈ సైడ్ బంపర్స్ బిగించేసాను. ఇక్కడ వచ్చేసి కవర్స్ అయితే ఏదైతే బాల్స్ అనేది ఫిట్ చేశాను. ఆల్మోస్ట్గా చూసుకుంటే ఇంజిన్ సైడ్ నుంచి లాక్ సెట్ కొత్త లాక్ సెట్ వేసాను. ఇంకా వెనకాల చూసుకుంటే ఇంకా ఎలాంటి వర్క్ అయితే అంటే బ్యాలెన్స్ అయితే ఏం లేదు. ఆల్మోస్ట్గా చూసుకుంటే మనకి స్టిక్కరింగ్ వేస్తే మీకు లుక్ వస్తుంది. బ్యాక్ నుంచి ఇక్కడ ఆడి సింబల్ వస్తుంది. మీకు వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాయి కదా. అది ఇటుపక్క ఒక నెంబర్ ప్లేట్ వస్తుంది, అటుపక్క మెయిన్ నెంబర్ ప్లేట్ అదే బిగించాను. మన బండి నెంబరు AP26TE0656. ఇది లేటెస్ట్ డోర్ అయితే వేయించాం. ఇటు స్టిక్కరింగ్ అయితే స్టిక్కరింగ్ వేసిన తర్వాత లుక్ అయితే వస్తుంది మీకు. మన R15 అని చెప్పాను. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇక్కడ ఈ డోర్ అనేది ఫిట్ చేయాలి. డోర్ ఎందుకు ఆపెట్టినా అంటే చోక్ సంబంధించిన ఒక నిప్పుల ఒకటి వస్తుంది, అంటే ఒక బెండ్ వస్తుంది. ఆ బెండ్ అనేది మిస్ అయిపోయింది. మనం ఎక్కువ రోజులు వెహికల్ కానీ పక్కన పెడితే ఏదో ఒకటి మిస్సింగ్ అయిపోతా ఉండాల్సిందేను. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే డాష్ బోర్డ్ కానీ బిగించేసాను. డాష్ బోర్డ్ బిగించేసి లైటింగ్ సంబంధించిన మొత్తం అయితే ఇచ్చేసాను. అదేవిధంగా ఆర్న్స్ కానీ ఫ్రంట్ అయితే ఆర్న్ కనెక్షన్ కానీ ఇచ్చేసాను. అయితే ఆర్న్ ఇప్పేసాను, ఎందుకంటే కొత్త ఆర్న్ కదా కొంతమంది కన్ను పడుతూ ఉంటుంది, అందుకని చెప్పేసి ఇది ఇప్పేసాను. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇక్కడ స్విచ్ ఒకటి అయితే వేయాలి. ఇది ఫస్ట్ స్విచ్ కానీ చూసుకుంటే బండిలో సెట్ ఉంది కదా, సెట్ కోసంగా ఇది వచ్చేసి సెకండ్ స్విచ్ వచ్చేసి లైటింగ్ కోసం. లోపల అయితే లైటింగ్ వస్తుంది మీకు. టాప్ అని పడిన తర్వాత లైటింగ్ అయితే కనబడుద్ది. అందుకని ఈ 2 వైర్లు అయితే ఆపెట్టిన. ఈ 2 వైర్లో మనకి కీ ఆన్ చేయగానే బ్యాటరీ సప్లై వస్తుంది. ఈ స్విచ్ ఒకటి ఈ స్విచ్ ఒకటి ఇచ్చేదాని కోసం. ఇక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ లైటింగ్కి సెట్కి మనకి సెట్ బాక్స్లు వచ్చి వెనకాల వస్తాయి. బాక్సులు 2 మీకు వేసిన తర్వాత చూపిస్తారు. అది ఎలక్ట్రిషియన్ కేటగిరీలోకి వస్తుంది. ఎలక్ట్రిషియన్ కేటగిరీ స్టార్ట్ చేసినప్పుడు అంటే టాప్లో సీట్లు అయిపోయిన తర్వాత అప్పుడు బాక్స్ సెట్ చేసుకుంటాం. ఇంక నెక్స్ట్ చూసుకుంటే బ్రేకు, అదేవిధంగా బండి కానీ స్టార్ట్ చేస్తాను. బ్యాటరీ వేసి సీట్ కోసం పాత ఉంది, అంటే మనకి బండి రన్నింగ్ చేయాలంటే ఏదో ఒకటి కావాలి. మామూలు పాత బ్యాటరీ వేసి బండి అయితే స్టార్ట్ చేశాను. ఇంజిన్ ఫిట్టింగ్ అంతా అయితే చెక్ చేశాను. ప్రజెంట్ అయితే 2 సేపు స్టార్టింగ్లో పెట్టాను. బండిలో అయితే ఆయిల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏం చూసుకుంటే 4K ఇచ్చి ఇంకా హ్యాండ్లో నిన్నటికి ఈ రోజు అయితే మీకు డిఫరెన్స్ కనబడింది. డాష్ బోర్డ్ నుంచి ఎలాంటి వర్క్ అయితే లేదు బాయ్. ఇంకా అదేవిధంగా ముందరకు వచ్చినా సరే ముందర కానీ కవర్స్ అనేది బిగించేసాం. ఇంకా మనకి టాప్లో సీట్లు వేసిన తర్వాత గ్లాస్ కాడ పోవాలి. అదేవిధంగా ఇది పక్క 4K పైప్ క్లాంప్ కానీ ఈ క్లాంప్ అయితే దొరికింది మనకి. పాత క్లాంప్ మీద పెయింట్ పడి ఉంది, ఆ క్లాంప్ అయితే దొరికింది మనకి. బండి అయితే దుమ్ముగా ఉంటుంది. ఒకసారి ఇక్కడ కానీ చూసుకుంటే మొత్తం దుమ్ము ఉంటుంది. అయితే తొడవకూడదు. పెయింటింగ్ చేసినప్పుడు తుడిసామంటే స్క్రాచెస్ పడతాయి కాబట్టి బండి రెడీ అయ్యేంతవరకు ఏం తొడవకూడదు. ఆ తర్వాత వాటర్ వాష్ చేయించిన తర్వాత మళ్ళీ అయితే తుడిస్తే మనకి ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు కానీ చూడండి ఎంత ఫినిషింగ్ ఉందో. ఇంకా టాప్లో సీట్లు అన్నీ పడితే మీకు కొత్త బండి లుక్ అయితే వస్తుంది. ఇక్కడ ఈ సీట్ చూసారు, ఇది పాత సీట్ అనేది చినిగిపోయింది. మనకి దీనికి సీట్ కవర్లు వస్తాయి కాబట్టి అది అనేది అక్కడ కవర్ అయిపోతుంది. నేను ప్లెయిన్ బ్లాక్ అంటే మన బైక్ని అయితే ఎలా డీల్ చేస్తాం అంటే సీట్ కవర్లు చాలా వరకు ఏంటంటే ఆటో కలర్స్ కనబడుతుంది మీకు. నేను ఒకటే అనుకున్నా బ్లాక్ అంతే. మన బైక్కి ఎలా అయితే డీల్ చేస్తానో నా బైక్ అయితే ఎలా చేసుకుంటానో అదేవిధంగా నా ఆటో కానీ మొత్తం బ్లాకే. ఇక్కడ బ్లాక్ పైన టాప్ బ్లాకే వస్తుంది. అది దాని గురించి మనకి లేదు. ఇంకా లోపలైతే ఏదైనా కలర్ వేపిద్దాం అనుకుంటున్నాను. లోపల అట్రాక్షన్ బాగుంటుంది. కలర్ ఏదైనా వేపిస్తే రెడ్ కలర్ కానీ ఆరెంజ్ కానీ అవి అయితే వేపిస్తాను. సీట్లు మాత్రం బ్లాకే వేపిస్తాను. టోటల్గా అయితే మెకానిక్ సంబంధించిన వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయ్యాయి. మెకానిక్ వర్క్ అయితే ఇంకేం లేదు. నేను ఆల్మోస్ట్ దీంట్లో వాడిన మన బైక్ అయితే ఏ బోల్డ్ అయితే వాడతాం ఒరిజినల్ బోల్డ్ ఆ బోల్డ్స్ అయితే యూస్ చేస్తాను. ఇక్కడ బంపర్కి కానీ ఏది లోకల్ బోల్డ్ అయితే యూస్ చేయలేదు ఎక్కడ కానీ. ఇక్కడ నెంబర్ ప్లేట్ కానీ స్పెండర్ కిక్ రాడ్ బోల్డ్ యూస్ చేశాను. ఎందుకంటే మనకి ఎక్కువ రోజులు తుప్పు పట్టకుండా లైఫ్ వస్తుందని, ఇంకా అంతమించి ఇంకేం లేదు. ఒకసారిగా చేసుకునేసాం అనుకో నీట్గా ఉంటుంది అనేసి నా ఆలోచన. టోటల్గా ఇది పోయా మనకి మెకానిక్ సంబంధించిన వర్క్ అయితే ఇప్పుడు అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళి భోన్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యారు అని చెప్పి నిద్ర అయితే వేస్తాను. ఇంకా రేపు ఉదయం వచ్చి టాప్లో సీట్లు కడితే వెహికల్ అయితే పెట్టేస్తాను.
ఓకే భయ్య, టోటల్గా చూస్తారు కదా మనకి ప్రజెంట్ అయితే ఆ వర్క్ అనేది మెకానిక్ సంబంధించిన వర్క్ అనేది మీకు చెప్పినది ఏంటంటే ఒక 7 మంది కాడ అయితే వెహికల్స్ అయితే తిరిగి వచ్చేసేయాలి మొత్తం మెకానిక్ కాడ నుంచి. మళ్ళీ చాలా వర్క్ అయితే ఉంటుంది. అందుకే మనకి పెద్ద పెద్ద ఆటో విషయం లేదంటే ఒకే మెకానిక్ ఎందుకు డీల్ చేయడం. మనకి బైక్ విషయంలో కానీ చూసుకుంటే అన్ని మెకానిక్ డీల్ చేస్తారు, సీట్ కావాలి గీట్ కావాలని. ఆటో విషయంలో మెకానిక్ డీల్ చేయడం. మెకానిక్ అంటే ఏంటంటే ఓన్లీ ఇంజిన్ వరకు మళ్ళీ ఏదైతే బాడీ ఫిట్టింగ్ ఉందో మళ్ళీ బాడీ ఫిట్టింగ్ అని సపరేట్ తీసుకుంటారు, ఎలక్ట్రిషియన్ సపరేట్, టాప్ టు సీట్ సపరేట్, టింకర్ సపరేట్, పెయింటర్ సపరేట్. ఇవన్నీ ఏంటంటే మనకి బైక్ విషయంలో వచ్చేటప్పుడు అందులో అన్ని పనులు ఒకే మెకానిక్ డీల్ చేస్తాడు. ఆటో విషయంలో ఏంటంటే సపరేట్గా ఏంటంటే బండి గల ఆయన తిరుక్కోవాలి, అంటే బండి ఎవరు ఓనరు ఆయన తిరుక్కోవాలి. ఎందుకంటే మెకానిక్కి ఆ బండి అనేది మొత్తం మెకానిక్ డీల్ చేయాలంటే చాలా అయితే అయిపోద్ది కాబట్టి అది. ఇంకా టోటల్గా చూసుకుంటే మన బండి అనేది ఆల్మోస్ట్ లుక్ అయితే వచ్చేసింది. ఇంకా ఫ్రంట్ గ్లాస్ అయ్యేస్తే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఓకే, టోటల్గా అయితే వెహికల్ అయితే మెకానిక్ వర్క్ అవుతుంది. రేపటి నుంచి మన షాప్లో వర్క్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. షాప్లో వర్క్ అనేది రేపు మార్నింగ్ అయితే ఏ వెహికల్ అయితే వస్తుందో ఆల్మోస్ట్ మనం ఏ వెహికల్స్ అయితే పెండింగ్ పెట్టినాం ఇంతకుముందు ఆ వెహికల్స్ కానీ వస్తే రేపు మార్నింగ్ ఆ వెహికల్ తీసుకుంటాం. ఎందుకంటే ఆల్మోస్ట్ సోమవారం అనేది చాలామందికి చెప్పింది. ఫస్ట్ ఏ వెహికల్ వస్తే ఆ వెహికల్ తీసుకునేసి మిగతా వెహికల్స్కి అయితే నేను టైం అయితే చెప్తాను. ఓకే, టోటల్గా అయితే ఫోన్ చేసి రెస్ట్ తీసుకుంటాను. ఓకే, బాయ్ బాయ్.